అప్పులు అంటే తప్పులు అంటే అక్కడ అమ్మికవుతావా బావయ్య బంగారుడు అక్కడ అమ్మికవుతావా బావయ్య బంగారుడా అప్పులు అంటే తప్పులు అంటే అక్కడ అమ్మికవుతావా బావయ్య బంగారుడా అక్కడ అమ్మికవుతావా బావయ్య బంగారుడా అప్పులంటే తప్పులంటే అక్కడ అమ్మికవుతావా బావయ్య బంగారుడా అక్కడ అమ్మికవుతావా బావయ్య బంగారుడా గాయత్రి మాతాకి అసలు మీ ఇద్దరికి ఏమైనా వస్తాయా ఏడవాలంటా మీరు ఎటు వద్దు మీకు వద్దు మీరు వద్దు కాదలేదు ఇంత దూరం అయితే నువ్వు ఇదాసులో ఆడవాడు అర్థం కాదంటే దానికి అర్థం కాదు మాతాకి జాయనలా ముజమ్మకు నావన్నముడు బాబయ్యో తిరగుల తీరా తిరుగులయ్యా మునగిరి బొంతో నావన్నముడు బాబయ్యో అమ్మాయి పనులు నాగిల్లా నిన్న నాయన మీరు ఉన్నదా మీరే చిన్న చెల్లి ఉన్నది దగ్గర కింద పెడితే పండవడం మీద పెడితే ఆనబడతారు కింద పెడితే పంట పండదు మీద పెడితే ఆనబడు जायके माताजी आवला उतमको जायके माताजी जायला उतमको ये मिले तुमरो మా ఊరికి వచ్చి కొత్త మెంకులు కొత్త సినిమాలు నేర్పుతారు కొత్త మెంక ఇల్లు కొత్త సినిమా కొత్త సినిమా వల్ల ఇప్పుడు పాటేమో వారి పిల్లలు ఏమైతే దాంట్లో తక్కువ ఏమున్నది ఏ తక్కువ ఉన్నదమ్మా నా పేరు
కొట్టడానికి ఇల్లు కొత్త సినిమాలు అంటారు. కొత్త ఇంకా ఇల్లు కొత్త సినిమా కొత్త సినిమాలు పేరులో పెద్ద ఉన్నది అవ్వా వావా పెద్ద ఉన్నది. నా పేరు పూర్తి పేరు అంటే ఇక నా ముద్దు పేరు బుజ్జి అంటారు. కానీ నాకు ఆ పుట్టడానికి ఇల్లు కొత్త సినిమాలు పేరు ఎట్లా వచ్చిందని అడుగుతున్నా. అది పేరైతే బుజ్జి నా పూర్తి పేరైతే కొత్త నా పూర్తి పేరు మల్లు మళ్ళీ సినిమాలు ఇవైతే నడిపాలు నడుపుతారు. అది పెద్ద మాట పెద్ద మాట. మీ అక్క ఇదేమన్నా కొత్తదంటే అక్క అయితే ఎట్లా పేరు వచ్చిందంటే నా పేరు చిన్నమల్లి. చిన్నమల్లి మన అక్క పేరు చిన్నమల్లి, మా పెద్దక్క పేరు చిన్నమల్లి, మా అత్త పేరు కూడా మల్లు. అందరి పేరు మళ్ళీ పేరు చిన్నమల్లి మల్లు మల్లు మల్లు. అయితే మా ఇళ్ళన్నీ దర్రాయలు సీరియలు 4 దర్రాయలు ఓళ్ళ కైకిలి విధానికి వచ్చి మల్లు అనగా అందరం ఒక్కసారి అయితే మేము ఇట్లా మంచిగా అని చెప్పి నేను మొన్న కొత్తగా లగ్నం చేసుకొచ్చి మొన్న చేసుకొచ్చినప్పుడు మా అత్తగారు ఇల్లు కొట్టని అనుకున్నది. అక్కడ కుటుంబగారు కొట్టమన్నది గోల్డ్. అది దాని వెనుక మా ఇల్లు ఉన్నది. అదే నీకు ఉదయనిచ్చిల్లు కొత్త వెనుకున్నదా కొత్త వెనుకున్నది. అయితే కొత్త వచ్చిన కాబట్టి కొత్త సినిమాలు అని పిలుస్తారు. కొత్త వెనుక అత్తగారు కొత్త వెనుక ఇల్లు కొత్త సినిమాలు పిలుస్తారు. అంటే ఇప్పుడు ఏమనట్లే ఇగో అమ్మా నాకు నా కట్టాలు చెప్పుకుంటే నువ్వు ఆశతోడివి కాదు తీసేటోడి. ఏమో కట్టాలా నా కట్టాలు ఏమో కట్టాలు కష్టాలే అక్కడే మీరు చదువుకున్నాడు నోరు తిరుగుతుంది. మాకు చదువుకుంటుంది ఏమో చదువుకునేది. ఓ చదువుకునేది అంటున్నావా? మనం చదువుకున్నావంటావు. అయితే ఏమైందంటే అయ్యా నాకు బస్సు మీద ఇంట్రెస్ట్ లేదు. లేదా సత్తాని పిసుకైనా సత్తా వస్తాయి పిసుకైనా తీసుకో పిక్సా అదే చదువుకునే చెప్తున్నాడు. నువ్వు చదువుకోవాలి పిసుకైనా ఖచ్చితంగా వస్తా. మరి ఎట్లా వస్తా అంటే కోమటల్ ఇంటికి వెయ్యి 2 కిలోల కుడుకలు 2 కిలోల బెల్లం తెచ్చుకొని రోట్లేసింది దంచి ముద్దలు కట్టి ముద్ద మీద ముద్ద పెట్టి అన్ని తినేసి తాగి ఏసీ రూమ్ లో పోయి మెత్తటి గడ్డి మీద వండుకొని దుబాయ్ పెట్టి కట్టుకొని ఏమిస్తావు అవే ఏడన్నా పూర్ణా జిల్లా వాళ్ళు కలుపుకొని ఎక్కి వాళ్ళు ఇంకోటి అసలు దొరికాయిసారా కావాలంటే గురికలు తినాలా నిజం కాదా కాదు కాదు గురికలు తినాలా. ఓ ఆసుపత్రి తీసుకుంది మరింటికి శక్తి మాతాకి మరింటికి నేను వదునా నేనే నీయకు మరింటికి నేను వదునా చెప్పాలనుకుంటున్నా నేనే దాన్ని దాన్ని వస్తున్నా నేనే నీయకు మాయాన్ని దుఃఖిస్తున్నా నేనే నీయకు కుమ్మరం ఇంటికి వెళ్ళి కొత్త సిప్ప తెచ్చుకొని దాని నిండా నీళ్లు పోసి అలా ముందర పెట్టుకొని అన్ని చూస్తాను 30 ఫీట్ల లోతు కనిపిస్తుంది. అందులో ముక్కు పట్టుకొని దింకి అదే బుద్ధి సిప్ప అదే తీసుకుంటే ఆకి తీసుకుంటాయి. అట్లా పెద్ద సిప్పలు నీళ్లు పడితే గుంటలు పుడుక దొరికిందాకా ఎక్కిపోతుంది. ఆడవస్తుంది సిప్పల్లో నీళ్లు కావాలి సిప్పలనే నీళ్ళే గుర్తిందాకా సిప్పి ఆగుతాయి. కావాలంటే బావిలో దొరుకుతుంది. కప్పలు దొడ్లకు దొడ్డాయి నాలుగు ఎప్పుడు వస్తామని ముచ్చ చెప్పు దుడ్తో తీసుకోవాలి. బాగా ఎదుగుతుంది ఎన్న రుప్పు చేపలు చేపలు మునిగిపోయినా బాగానే సచ్చిన మాట చేస్తాను. సచ్చిన బాగా ఎట్లా చేస్తారు కానీ అర్థం కావా మీరు అది ఇంకా వేరే స్టైల్ వస్తా ఇంకా వేరే స్టైల్ సచ్చుకొని స్టైల్ ఉన్నాయా? జయ శక్తి మాతాది పులితోటకు నేను వాదునా నేనే నేనే
ఉల్లి తోటకు వెళ్ళి ఎంత ఉల్లాకు తెచ్చుకొని దూరకు 3-4 చుట్టూ నింపి మిగతా మెడ వేసుకొని జాక ఇట్లా బయటికి తీసి ఇస్తారా అబ్బా ఇస్తా ఏవో మనం అది నువ్వు దూరకు ఉంటుందా అదే కాదు కాదు అది మెడ వేసుకుంటే రావాలి నువ్వు రావాలంటే మరి బయట పోవాలంటే మంచిగా తాడు అబ్బో తాడు కట్టు ఇనుక తాడు కట్టుకుంటే చిక్కలని లోపలికి నాకు అట్లా ఇష్టం లేదు కదా మరి పోనీ ఊపిరి దస్తలు మరి నీకు తక్లీఫ్ ఏమున్నది మీ అత్త మామతో ఏమైనా తక్లీఫ్ ఉన్నదా అబ్బో అత్త మామల కాళ్ళు పొద్దు వల్ల వేసి కాళ్ళు అడిగి నీళ్ళు తీసి ఎత్తుమే వేసుకుంటే పోసుకున్నా పాపం లేదు మరి పోలేకపోతే ఏమన్నా ఉన్నదా ఎవరిదని నీకు యారంగతోటి యారంగ అబ్బో యారంగ బంగారం అలా గురించి అన్నకు కళ్ళు పోతే దాడి అలా గురించి అన్నకు వసక్కాని పిల్లలు యారంగ మీ అమ్మాయి తక్లీఫ్ ఉన్నది మా అమ్మాయి కనిపించినోడు నాకు బాధపెట్టాను నేను ముక్కులో బిడ్డను ముగ్గుట నేను చిన్నదాన్ని మస్తు ప్రేమగా చిన్నదాన్ని మరి అత్త మామలు కాదు ఆనందం రాదు తల్లిదండ్రులు రాదు నీ మొగడు ఇవ్వదు అంటారా అది పేరు లేక జోరు లేక మీద మంగళవారం మొదలు చెప్పాడు ముందే నడక బాలేదు దాంతో నువ్వు అక్కడే నువ్వు మొగలు ఒకటే చూసుకురా పేరు అడగాలి నువ్వు ఆయన పేరు జోరు లేకు ఆ ముండలో ఒక లగ్గం అయినాక 3 నెలలకు మారిపోయిన 3 సంవత్సరాలు ఇప్పటికి పక్కలేదు భార్య 3 నెలలకు దిక్కపోయింది ఇంటికి బాగా 3 నెలలు దిక్కపోయాడు 3 సంవత్సరాలు ఇప్పటికి పక్కలేదు ఇప్పటికి లాగా చూడ పోయినా బతుకులోనే మన చంద్రగౌడ ఉన్నాడు కదా చంద్రగౌడ అది కళ్ళు వస్తాడు కళ్ళు పోసిండు పుట్టు తినేటప్పుడు చేసి చంద్రగౌడు పుల్లలు కళ్ళు పోసి పుట్టు తినేటట్టుగా చేసి మరి ఆయన చేసినాక మరి పొద్దుని అక్కడ పోయింది ఉప్పు కాకుండా వాడు ఉప్పుతారా మరి ఊరికే ఏడుకోకట్టు నువ్వు అక్కడ పోరగా నువ్వు అక్కడికి తెలుసుకున్నావు అయితే గౌరవ ఉపకారం భార్యతో ఇప్పుడు ఎన్నెన్నో ఉంది మొన్న పోయింది అమాసం అప్పుడున్నామా ఇప్పుడు వచ్చే పుణ్యంకు 14 రావు రావు 8 నెలలు నిన్న పోతే 9 నెలలు 14 15 నెలలకి అయ్యో ఆ దోమలు దోమరా అయితే 15 నెలలు అవుతుందా అందరన్నట్టే 7-8 నెలల 9 నెలల నేనైతాను ఏమో అవును అనుకున్నా 8వ నెలలు అయితాను మా చిన్నారా ఇక 8-9 3 నెలలు కాదు 11 నెలలు అవుతాను 5 మంత్లో కాదు మరి అడుగుతారా ఇక పనులు ఇంకొక నెల అవుతా అనుకున్నా మొన్నగా చూసిన బోన్లు తిరిగేది వస్తాను ఈ పోరగానే కానీ వాళ్ళకు దుప్పట్లు ఆడిగా తెచ్చి కప్పాలా 4 రోజులు ఆగినామనుకో ఎండాకాలం చాలా అవుతుంది పోరగాలని కానీ ఏ గడ్డంలో వలసిన వెళ్తారా తిరుగుతారా మరి ఎప్పుడు ఎంత పెద్ద కూడా ఎంత పెద్దలా ఉంటానో 7-8 మంది దాకా అందరికన్నట్టు నేను కూడా ఒక్కడు నిద్రలేకంట అనుకున్నా ఇప్పుడు చూసినావు కదా అప్పుడంటే నార్మల్ డెలివరీ ఉండేది మంత్రసాన్ని వస్తుండే డెలివరీ చేసుకోవచ్చు ఇప్పుడు అయ్యే నొప్పులు వచ్చినాయి రాకుండా తీసుకపో హాస్పిటల్ తీసుకపో పండబెట్టు చీరుకు తీసుకు ఇక ఒక్క పిల్ల మీద అన్నే పైసలు 10 మంది పిల్లలు ఉంటే అన్నే పైసలు ఒక్కటే కాదు కూడా 10 మంది పిల్లలు కానీ పక్కకు పడేసి పిల్లలు కాకుండా ఆపేయం చేపించుకున్నాం అనుకో లైఫ్ అంతా ఎంజాయ్ ఎవరితో గౌరవంతో అయితే 10 మంది ఉన్నారు అది ఆ చీరు కష్టం కాదా
బాగా 14 నెలలు అయిపోయిన పిండాలు పోయి కాంతి కష్టం అవుతుందా ఏం కష్టం కదా కాంతి ఈజీ పెద్ద ఓట్లే కూడా శాత దుక్కున్నట్టు ఓట్లే కూడా శాత దుక్కున్నట్టు అంటే ఇది కాదు కాంతి ఎట్లా ఇప్పుడంటే అన్ని డాక్టర్లు అప్పుడు ఎట్ల బండి ఉండే ఏదైనా ఒక ఎట్ల బండి అడుక్కొని కొత్తగా ఎట్ల బండి ఎట్లు బండి వ్యాపారం తీసుకోవాలి ఆ బండి కట్టి కలుపుకుంటా ఆ బండి కట్టి దానికి 4 కోట్లు దీనికి 4 కోట్లు పొడిసి చేళ్ళకి వినిపిస్తే పెద్ద పెద్ద గిట్లలో వెళ్ళి దండటం పెట్టేసిన ప్రతి కూరగాయలు రాష్ట్రం పోరు రాష్ట్రం మళ్ళీ వస్తున్నారు వాళ్ళందరూ ఎదుర్కొని చేసి పన్నెండు భక్తులు ఒక్కోలు తింటే వాపస్ చూడు 15 మంది కంటే పాలు మీదే ఉంటే ఒక్కోలకి పాలు దొరుకుతుంది పాల 15 మందికి పాలు ఎవరు ఏమనుకుంటుండవు 15 మంది రాగంగా లోపలే చూడండి బాబా 15 మంది రాగంగా మా గల్లెలో రోజు మంచి కాపులేడు ఆడికలు పోయంగా అలా వైభవం ఓటాల్లో 8 లీటర్ల పాలు పోయంగా వైభవం 9 లీటర్ల తోడు పెట్టి మా గల్లెందరికి పెరుగన్నంగా ఓటది పాలేనా పాలే 8 లీటర్ల పాలు పెరుగుతున్నా బాబా అన్ని పాలు అవే మరి నేను మనిషినా ఎదురు అనుకున్నారా బాగా వాళ్ళే ఉట్టాక పాలు తాగుతారు తాగుతారు లేకపోతే ఒక్కోరు చూసుకొని పట్టుకుంటారు అయితే మనం నేటికి మా అక్క వెళ్ళి రమ్మన్నారు మంచిగా చూసిండు వాళ్ళ అక్క ఇదేమో ఇదేమో ముసలి చూడాలి మా అక్క పెద్ద మనుషులంటే లభిస్తూ ప్రేమ వేసుకుంటారు పెద్ద మనుషులు అంటే బుద్ధి అయితే మరి ఏంటి వచ్చినామా రోజు రమేష్ కుమార్ రకాలు వాళ్ళు ఉద్యోగులు ఆడడం మిగతా రకాలే లేదు మేము యాడి కన్నలు అబ్బో నేను చెప్తా యాడి కన్నదోళ్ళకు యాట పడకుండా పని చేస్తాము మాట్లాడుతున్నా కదా ఇక్కడ ఇస్తాం ఇస్తా జనరల్ అప్పుడప్పుడు బాగా ఇచ్చినప్పుడు చెప్తే ఇది కూడా ఉంటాయి అక్కడ నన్ను ఇస్తున్నాం టైం అయిపోతుంది తెలుస్తుంది ఓ అక్క అరే పాలు నడుపక్క ఏమైనా
ఏం తెలియదు మనోళ్ళకి వేసేటట్టు సిగ్గుపడుతుంది. మాతాకి జై లల్లా ఓషలకు జై గర్వచన కల్వలకు విజయపుర గురునాథకి భజన మంగళకి జై శక్తి మాతాకి శ్రీరాశంకరారా శ్రీరాశంకరారా
Ramayya,
మళ్ళీ ఆట పొలం మళ్ళీ ఆట పొలం పడవాలి మా పొలం వాడాలా మంచిగా అక్షతలు తీసుకోవా గోవాకే కదా గులపుల వెళ్తున్నదా కష్టం వచ్చింది నీకు ఎప్పుడెప్పుడు రావాలి అట్లే కదా అక్షంతలు ఇయ్యవా అబ్బో మా బుద్ధి బయట పోతే ఇప్పటికే తదేవ లగ్న తారా బలమో తదేవ లగ్న తారా బలమో తదేవ లగ్న తారా బలమో తదేవ లగ్న తారా బలమో చంద్ర బలమో తేజ బలమో చంద్ర బలమో తేజ బలమో తదేవ లగ్న తారా బలమో తదేవ లగ్న తారా బలమో తదేవ లగ్న తారా బలమో స్వస్తి గణనాయక మోరే వినాయక చింతామణి సేవరం గిరిదాత్మకం సురవరం విఘ్నేశ్వరం ఓక్షరం దేవే రాజన సంసితం గణపతి కుర్యా సదా మంగళం సావధాన కుర్యా సదా మంగళం సావధాన కుర్యా సదా మంగళం సావధాన కుర్యా సదా పూర్ణ పూర్ణ జన సముద్ర సయుధ
అట్లనేసి ఓడి వెళ్తుంది ఒక 5 ఓ బుద్ధి నేను అట్లా ఏమైనా ఉంటే ఓడి వెళ్తున్నారు పోగల ఓడి రాదా ఓ బా బస్ సిగ్గది ఓ అక్కలు ఒక 5 ముత్తైదులు వచ్చి ఓడి నింపారా ఒక 5 మంది వెళ్ళి అక్క ఓడి నింపిపోండి ఒక 5 వచ్చి ఎవరన్నా కొంచెం కానీ ఒక 5 రండి అమ్మ ఇక్కడ పూజ చేసుకుని పూజ మీరు ఎవరైనా 5 వచ్చి ఓడి నింపుకోండి మా పూజ చేసుకోండి అంటే అది పూజది ఆచారం అన్నట్టు ఎవరైనా దయచేసి కొంచెం పక్కన ఇక్కడికే పంతులు బామనయ్య గట్టి ఉండాలి మాయా ఇంకొక 3 రండి మా బామనయ్య పైసలు తెలిసి బామనులు పైసలు అక్కడ చేయాలి పూజ మాయా ఇంకొక 3 రండి పూజకి ఏం కాదమ్మా ఎవరు వచ్చిన ఏం కాదు కొంచెం భయపడతారు ఇక్కడికి రమ్మా రండి మా ఇంకొకళ్ళు వస్తే అయిపోతారు ఇంకొకరు రండి ఎవరైనా కానీ పూజ చేస్తే అదంతా మంచిది మీ అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ రోజుల్లో అమ్మలకు అక్కలకు ఇంత అమూల్యమైన సందేశం మీ దగ్గర వచ్చిందంటే నల్లపోషమ్మ మామూలు విషయం కాదు ఇది ప్రతి ఒక్కరుగా వచ్చి పూజ చేసే ఎవరికైనా పుణ్యము ప్రతి ఒక్కరు పూజ చేసిన అమ్మలకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరు సుఖ ఇక్కడ కానుక కట్నాలు వేస్తున్నారు అందరికీ చాలా ఎల్లవేలుగా చల్లగా కాపాడుగాక ఈరోజు ఇంత లింబాకేల అమూల్యమైన సందేశం నడిపించడం గణేష్
బైస గారు ఏం ఆశించకుండా నేను లింబాకీల నల్లపోచమ్మ పెడతాని ఆశించి ఆయన రూపాయి ఆశించకుండా ఈ రోజు ఇంత సందేశం జరపాలంటే ఆయనకు స్వాగతం సుస్వాగతం పలుకుతూ గణేష్ గారికి అలా పిల్లలు వెళ్ళవేళగా చల్లగా కాపాడుగాక